అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు 20 టాక్స్. ఈరోజు విషయం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితం సినిమా హీరో శివాజీ గారు ఆడపిల్లలకి, బయటకు వచ్చే మహిళలకి, ముఖ్యంగా హీరోయిన్లకి బట్టల విషయంలో కొంచెం మంచి బట్టలు వేసుకోండి అమ్మా, బయట సమాజం బాగోలేదు అని ఆయన చెప్తూ ఏదో కొంచెం గట్టిగా, కొంచెం వేరే భాషతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వేరే భాషకు సంబంధించి చాలా అభ్యంతరాలు రావడం మూలంగా ఆయన వెంటనే సరి చేసుకుని క్షమాపణ చెప్పడం జరిగింది. మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ జరిగింది. తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చెప్పిన మంచి పనిని చాలామంది, ముఖ్యంగా ఆడవాళ్ళు 95% సమర్థించడం జరిగింది. ఏదో 1 or 2% వ్యతిరేకించడం జరిగింది. ఈ సమాజం ఎలా ఉంది అని అంటే, ఎవరికన్నా మనం మంచి చెప్పాలనుకున్నా కానీ తీసుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో లేదు. ఎందుకు అని అంటే, ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్స్కి కొన్ని విషయాలు చెప్తూ ఒక చాలా మంచి మాట చెప్పడం జరిగింది. అది ఏంటి అని అంటే, పిల్లలు మీరు అభివృద్ధిలోకి రావాలి అని అంటే, మీరు జీవితంలో ఇంకా ఎదగాలి అనుకుంటే కనుక మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, నేను ఈ పని చేయటం మూలంగా నా తల్లికి చెప్పలేను, ఈ పని చేశాను అని నా తల్లికి చెప్పలేను అని మీరు అనుకుంటే అటువంటి పనులు చేయబాకండి. నా తల్లికి కూడా ఈ పని చేశానని చెప్పగలను అనుకుంటే మాత్రం చేయండి, మీరు వృద్ధిలోకి వస్తారు అని చెప్తుంది. ఎందుకు అని అంటే, ఏ తల్లి అయినా కానీ తన పిల్లలు చెడిపోవాలని ఏ తల్లి కోరుకోరు. వాళ్ళు మంచి పనులు చేయాలి, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దాన్ని ఎంతమంది పాటిస్తారనేది పక్కన పెడదాం. ఇదే సందర్భంలో ఇంకొక మహాతల్లి ఇంకొక ప్రవచనం చెప్పడం జరిగింది. ఎవరో యాంకర్ అనుకుంటా, ఆమె ఏమడిగిందంటే, మీరు సెలబ్రిటీ కదండి, ఇప్పుడున్న పిల్లలకి మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని అంటే ఆ మహాతల్లి ఏం చెప్పిందంటే, అరే పిల్లలు, మీరు ఒకళ్ళతో డేటింగ్ చేయబాకండి, ఒక 4-5 డేటింగ్ చేయండి. ఎందుకు అని అంటే, 4-5 బిర్యానీలు తింటే కదా మీకు ఏ బిర్యానీ టేస్ట్గా ఉందో తెలిసేది. కాబట్టి 4-5 బిర్యానీలు తిని ఒక బిర్యానీ సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము ఒక బిర్యానీతోనే ఉంటాం అనుకుంటే మీ కర్మ. అసలు మనం ఎటుపోతున్నాము? ఆమె ఏం చెప్తుంది పిల్లలకి? వీళ్ళు ఎలా పెరిగారో, చెప్పేటోళ్ళు ఎలా పెరిగారో, మేము క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టామని చెప్పుకుంటూ ఉంటారు. ఇదేనా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ? ఇదేనా పిల్లలకి నేర్పాల్సిన విధానము? నువ్వు కావాలంటే నువ్వు ఎట్లయినా ఉండు, సమాజం హర్షిస్తే హర్షిస్తుంది, లేదంటే విమర్శిస్తారు, అది వేరే. నువ్వు పిల్లలకి చెప్పడానికి ఇలాంటి మాటలనే చెప్పేది. సమాజం ఇలా ఉంది. ఇలాంటి టైంలో శివాజీ గారు మీరు మంచి మాటలు చెప్తానంటే ఎవరంటారయ్యా బాబు, కాస్త ఆలోచించుకుని మాట్లాడండి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యన ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఒకడు బయలుదేరాడు. యాక్చువల్గా అతన్ని మన తెలుగువాడు, శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో పుట్టాడు. దగ్గర 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని అంటాడు. వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. చాలా దేశాలు తిరిగాడు. ఇతనంటే కూడా నాకు కొంచెం గౌరవం ఉండేది ఇంతకుముందు. వీడు లైన్లోకి వచ్చేసి అసలు చాగంటి గారిని కానీ, లేదంటే గరికపాటి గారిని కానీ, లేదంటే శివాజీ గారిని కానీ విపరీతమైన బూతులు, మనుషులు వినలేని బూతులు తిడుతూ, ఏదో బట్టలు మంచిగా వేసుకోమన్నారని చెప్పి మన హిందూ పురాణాల్లోని సీతాదేవిని కానీ, ద్రౌపదిని కానీ వాళ్ళు ఏదో రేపులు కాబడ్డారని చెప్పి, అసలు హిందూ మతం ఏం మంచిది కాదు, హిందూ మతంలో రేపిస్టులు ఉన్నారు అని మాట్లాడటం జరుగుతుంది. వీడికి బుర్రకాయ ఉందో లేదో తెలియదు, వీడి తల్లిదండ్రులకు పుట్టాడో లేదో తెలియదు, వీడికి అసలు ఆ పురాణాలు చదువుకున్నాడో లేదో తెలియదు, సీతాదేవి రేపుకి గురైందని ఎక్కడ రాశారో తెలియదు, ద్రౌపది రేపుకి గురైందని ఎక్కడ రాశారో తెలియదు. వీడు ఈ విధంగా మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళని కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయాల్సిన కర్మ పట్టింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలైనా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళైనా ఎవరైనా ఇలాంటి వాళ్ళని అన్స్క్రైబ్ చేసేసి యూట్యూబ్కి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు బాధ్యత లేని వ్యక్తులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ దేశంలో లేం కదా అని. ఇంకొక దరిద్రం ఏంటంటే, భారతదేశం అంటే దరిద్రం అంటే వీడికి. ఈ దేశంలో పుట్టాడు, ఈ దేశంలో పెరిగాడు 25 ఏళ్ళు, ఇవాళ బయట దేశంలో ఉన్నానని చెప్పి ఈ దేశం గురించి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ తమ్ముడు ఎక్కడ బతుకుతున్నారు? ఈ దేశంలోనే బతుకుతున్నారు. కాబట్టి
ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని అన్స్క్రైబ్ చేయండి. చాలామంది దరిద్రుడికి తెలిసి రావాలి, భారతదేశం అంటే ఏంటో తెలిసి రావాలి. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బాధ్యత లేకుండా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ దేశానికి ఈడ్చుకొచ్చి వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ను కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.